బాపట్ల జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో 8వ జాతీయ స్థాయి ఆహ్వాన నాటక పోటీలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు నాటక పోటీలను తిలకించేందుకు ప్రముఖ సినీ డైరెక్టర్ అనిల్ రావుపూడి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా, టీవీ, మొబైల్ వాడుతున్న ఈ రోజుల్లో కూడా నాటక పోటీలను ప్రోత్సహిస్తూ ఇంతగా ఆదరించడం ఒక గ్రామీణ ప్రాంతాలకు, అందులోనే వీరన్నపాలెం ప్రజలనే చూశానని సినీ డైరెక్టర్ చెప్పారు. సమాజంలో జరుగుతున్న పలు సంఘటనలను సందేశాత్మకంగా తిరిగి ప్రజలకు తెలియజేసి వారిలో మార్పు తీసుకురావడానికి ఈ నాటక పోటీలు ఎంతోగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ పల్లెలు అంటే తనకు చాలా ఇష్టమని, ప్రతి సంక్రాంతికి గ్రామానికి వచ్చినప్పుడు ఏదో ఒక గ్రామంలో కళా పరిషత్ నాటికలకు హాజరవుతానన్నారు. హైదరాబాద్ కళాంజలి వారు ప్రదర్శించిన రైతే రాజు నాటిక ప్రస్తుతం పంట పండించిన రైతు పంట అమ్ముకోవడానికి ఎలా కష్టపడుతున్నాడో కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించారు. గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారు ప్రదర్శించిన మూల్యం నాటిక, ఒంగోలు మండలం కొప్పోలు పండు క్రియేషన్స్ సమర్పించిన నాటకమా నమస్తే, కళావర్షిని హైదరాబాద్ వారు ప్రదర్శించిన అజరామం నాటికలు ప్రేక్షకులను ఆలోచింపు చేశాయి. నారు పోసి నీరు పెట్టి పంటలు కంటికి రెప్పలా కాపాడి నా కన్న తెలియదా ఆ ఐదని నాకు అంటే ధనం కంటే ధాన్యం గొప్పది అని అనుకుంటున్నారుగా, పండించుకుంటున్నాం. అదే మీకు కావాల్సినంత మీరు పండించుకుంటే మిగతా ఏం తిని బాగా ఎక్కువ పండించే రైతులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునే కంటే వాళ్ళకి ఎంత కావాలో అంతే పండించడం నేర్చుకున్నారు రైతులు. ఈ రైతులందరినీ రెచ్చగొట్లా మరి ఆయన రైతులకు నిజం చెప్పాడు. ఏంటా? ఓకే, కన్ను బాగా నీళ్లు బయటకు కాకేసి ఒక కొబ్బరికాయలో నీళ్లు పోస్తాము, మరొక కొబ్బరికాయలో నూనె పూస్తాం, మైనంతో కన్ను భాగాన్ని మూసేసి హెలికాప్టర్ కాకి ఈ దేశ ప్రజలకి రక్షకపడ్డా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? దేవుని చంపడానికి ఆయుధం, పామును చంపడానికి ఆయుధం, దేశ సరిహద్దుల్లో శత్రువులను చంపడానికి ఆయుధం. వీరన్నపాలెం 8వ జాతీయ స్థాయి ఆహ్వాన నాటక పోటీకి ఈరోజు గెస్ట్గా రావడం జరిగింది. సో రైతురాజును ఒక నాటకం కూడా చూడటం జరిగింది. చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. కాన్సెప్ట్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ సినిమాలు, సీరియల్స్ ఇలాంటి మీడియం డామినేటింగ్ ఉన్న పరిస్థితుల్లో కూడా, మీడియం డామినేటింగ్ ఉన్న రోజుల్లో కూడా ఇంకా విలేజెస్లో నాటకాలను ఎంకరేజ్ చేయడం చాలా గొప్పగా అనిపించింది. సో నేను ఊరొచ్చిన సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి ఇక్కడ చుట్టుపక్కల జరిగే గ్రామాల్లో ఎక్కడో ఒక చోట ఇలాంటి నాటక పోటీ జరుగుతుందో అక్కడ నేను ఇలా అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ వీరన్నపాలెం రావడం జరిగింది. సో నాటకాలు ఎంకరేజ్ చేస్తున్న ముఖ్యంగా ఈ విలేజ్ గ్రామస్తులు, గ్రామాల్లో ఉండే గ్రామస్తులు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. ఎంతోమంది కళాకారులు, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అలాగే ఈ కళాకారులను ప్రోత్సహించడానికి ఎంతోమంది స్పాన్సర్లు కూడా ముందుకు వచ్చి కమిటీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ధన్యవాదాలు. సో అగైన్ ఈ వీరన్నపాలెం ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎవరైతే పరిషత్ నాటకాలు ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. భగవంత్ కేసరి మొన్ననే ఒక 3 months బ్యాకే రిలీజ్ అయింది కాబట్టి స్టిల్ టైం తీసుకొని చేస్తున్నాం. మోస్ట్లీ ఇంకొక 15-20 days తెలుస్తుంది ఇంకా ఎవరు ఏంటంటే.